ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. దీనామపిత్రేవతో గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషయే పవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనైశ్చ రాఘవే కేతవే నమః. ప్రియ భగవద్బంధువులారా, ద్వాదశ రాశుల యొక్క ఫలితం మే 3వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు 2026. మే 3వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు ద్వాదశ రాశి యొక్క ఫలితములను తెలియజేస్తున్నాము. ప్రథమముగా మేషరాశి. మేషరాశి యందు అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదం. ఈ వారం అంతా మేషరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే గ్రహ సంచారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సమయాన్ని అన్ని విధాలుగాను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. వృత్తి వ్యాపారాలలో రాబడి బాగా పెరుగుతుంది. కొద్ది మార్పులతో అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన కొన్ని పనులు వ్యవహారాలను వెంటనే పూర్తి చేసుకోవడం మంచిది. ఆశించిన పురోగతి సాధిస్తారు. కొత్త ప్రాజెక్టులు లేదా లక్ష్యాలు అంది వస్తాయి. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు అందుతాయి. తోబుట్టువులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు. ఈ వారం అంతా వృషభ రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. బాగా బిజీ అవుతారు. వృత్తి రంగంలో ఉన్న వారికి డిమాండ్ బాగా పెరుగుతుంది. వ్యాపారాలలో ఆశించినంతగా లాభాలు కనిపిస్తాయి. దాయాదులతో ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. కుటుంబ పెద్దల నుంచి ఆశించిన సహకారం ఉంటుంది. వ్యయ ప్రయాసాలతో కొన్ని పనులు పూర్తవుతాయి. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలలో సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా సామరస్యంగా సాగిపోతాయి. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబంతో విహార యాత్రలకు వెళ్ళే అవకాశం ఉన్నది. మీ కుటుంబంతో విహార యాత్రకు వెళ్ళే అవకాశం ఉంది. బంధువుల నుంచి 1, 2 ముఖ్యమైన శుభవార్తలు వింటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి యందు మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు. ఉద్యోగంలో ఆశించిన పదోన్నతికి అవకాశం ఉంది. ఈ వారం అంతా మిథున రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగంలో ఆశించిన పదోన్నతికి అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి సంపాదన పరంగా సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారాలు, స్వయం ఉపాధి వంటివి ఊపందుకుంటాయి. ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సానుకూల ఫలితాలుంటాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది.
జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి కూడా ఆశించిన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు 1-2 కంపెనీల నుంచి కొన్ని శుభవార్తలు అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు చాలా వరకు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లోనూ పుణ్యకార్యాల్లోనూ పాల్గొంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశితో పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదం. ఈ వారంతా కర్కాటక రాశి ఫలితాలను పరిశీలించినట్లయితే వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఉద్యోగం సానుకూలంగా కొనసాగుతుంది. కొన్ని లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రుల నుంచి 1-2 శుభవార్తలు వింటారు. ఆస్తి వ్యవహారాలలో విజయాలు సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు కూడా సంతృప్తికరంగా ఉంటాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. బకాయిలు కూడా వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. విదేశాలలో వృత్తి ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ జీవితం చాలా వరకు సామరస్యంగా సానుకూలంగా సాగిపోతుంది. 1-2 మిత్రులకు ఆర్థిక సహాయం చేయాల్సి వస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి యందు మఖ 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1 పాదం. ఈ వారమంతా సింహరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే గ్రహ సంచారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. జీతభత్యాలు పెరిగే సూచనలున్నాయి. కొద్దిపాటి మార్పుతో వృత్తి వ్యాపారాలు ముందుకు సాగి దూసుకు వెడతాయి. ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం ప్రారంభించినా విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. సొంత పనుల విషయంలో శ్రద్ధను పెంచడం మంచిది. పిల్లల చదువులు సంతృప్తిగానే సాగిపోతాయి. పిల్లలకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సహాయ కార్యక్రమాలలో పాల్గొంటారు. తండ్రి వైపు నుంచి ఆర్థిక ప్రయోజనాలు సమకూరే సూచనలు ఉన్నాయి. మీ తండ్రి గారి వైపు నుంచి ఆర్థిక ప్రయోజనాలు సమకూరే సూచనలు ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి యందు ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదం. ఈ వారమంతా కన్యారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగంలో పనిభారం పెరిగి విశ్రాంతి కలుగుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. గృహ వాహన రుణాల భారం తగ్గుతుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి. ఆహార విహారాలలో వీలైనంతగా జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాల్ని దర్శించుకుంటారు. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం మీద కొద్దిగా శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. భాగస్వాములు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధుమిత్రులతో కాస్తంత సహనంతో వ్యవహరించడం మంచిది. అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఎవరికి హామీలు ఉండవద్దు. తదుపరి తులారాశి. తులారాశి యందు చిత్త 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు.
ఈ వారమంతా తులారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే డాక్టర్లు, లాయర్లు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు, ఇతర వృత్తి నిపుణుల వారికి సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగ రీత్యా చేసే ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాలు లాభపరంగా ఊపందుకుంటాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆశించిన దానికంటే ఎక్కువగా ఆదాయం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. ఇతరులకు సహాయం అందించగలిగిన స్థితిలో ఉంటారు. కొద్దిపాటి ఖర్చుతో ఆర్థిక వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి ఎందు విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు. ఈ వారమంతా వృశ్చిక రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా, ఆశాజనకంగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అనుకోకుండా అప్రయత్నంగా మంచి ఉద్యోగ అవకాశాలు ఉంది. అప్రయత్నంగా మంచి ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి. ప్రణాళికాబద్ధంగా పనిచేసి ముఖ్యమైన వ్యవహారాలను, కార్యకలాపాలను పూర్తి చేస్తారు. అదనపు ఆదాయం కోసం గట్టిగా ప్రయత్నాలు సాగిస్తారు. ఒక వ్యక్తిగత సమస్య అనుకోకుండా పరిష్కారమవుతుంది. దూర ప్రాంతం నుంచి శుభవార్త అందుతుంది. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామితో అనుకూలతలు పెరుగుతాయి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి ఎందు మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదం. ఈ వారమంతా ధనస్సు రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాల పరంగా సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యోగాలు సంపాదించుకోవడంతో పాటు ఉద్యోగం మారడానికి కూడా అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే సూచనలు ఉన్నాయి. బంధువులు, తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. బంధువుల మధ్య వర్తిత్వంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలు మిత్రుల సహాయంతో పురోగమిస్తాయి. కుటుంబ సమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. మీ మాటకు చేతకు విలువ ఏర్పడుతుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దు. తదుపరి మకర రాశి. మకర రాశి యందు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణ 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు. ఈ వారమంతా మకర రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృత్తి వ్యాపారాలలో అంచనాలను, లక్ష్యాలను అందుకుంటారు. ఏ రంగానికి చెందిన ఉద్యోగులైనప్పటికీ వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక ప్రయత్నాలు చాలా వరకు విజయవంతం అవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. అవసరాలకు తగ్గట్టుగా చేతికి డబ్బు అందుతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. పిల్లలు చదువులలోనే కాకుండా పోటీ పరీక్షల్లో సైతం
దూసుకుపోతారు. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు అందుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు అప్రయత్నంగానే పూర్తి అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొద్దిగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరుల విషయాలలో తలదూర్చకపోవడం ప్రస్తుతానికి చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి యందు ధనిష్ట 3, 4 పాదములు, శతభిష 4 పాదములు, పూర్వభాద్ర 1, 2, 3 పాదములు. ఈ వారమంతా కుంభరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృత్తి జీవితంలో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలలో శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యోగంలో అధికారులు అదనపు లక్ష్యాలను అప్పగించడం జరుగుతుంది. ఇంట బయట బాధ్యతల ఒత్తిడి అధికంగా ఉంటుంది. మిమ్మల్ని కొందరు మిత్రులు స్వార్థానికి ఉపయోగించుకోవడం జరుగుతుంది. పిల్లలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెట్టాల్సి వస్తుంది. నిరుద్యోగులకు, అవివాహితులకు సమయం అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొన్ని వ్యక్తిగత కుటుంబ సమస్యలను తెలివితేటలతో సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. గృహ వాహన రుణాలకు సంబంధించిన ఒత్తిడి నుంచి బయటపడతారు. తదుపరి మీనరాశి. మీనరాశి యందు పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు. ఈ వారమంతా మీనరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృత్తి వ్యాపారాలలో రాబడి నిలకడగా ముందుకు సాగుతుంది. ఉద్యోగ జీవితం చాలా వరకు అనుకూలంగా పురోగమిస్తుంది. పనిభారం, ఒత్తిడి తగ్గుముఖం పడతాయి. అధికారుల ఆదరణతో హోదా పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. స్నేహితులు, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. బంధువుల నుంచి మీకు రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో అందుతుంది. ఆస్తికి సంబంధించిన వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఓం నమః శివాయ చ నమః శివాయ. సమస్త సన్మంగళాని సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనైశ్చ రాఘవే కేతవే నమః. ప్రియ భగవద్బంధువులారా, తిరిగి 10వ తారీఖున కలుసుకుందాం, తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.